హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను టమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నా నా స్టైల్లో. నేను ఎలా చేస్తా సింపుల్గా ఓన్లీ ఒక 4 to 5 ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేస్తా అని చెప్పి మీకు కూడా చెప్తాను. ఆల్మోస్ట్ మీ అందరికి కూడా తెలిసి ఉండొచ్చు, కాకపోతే నేను చేసేది ఎలా ఉంటుంది చూద్దాం. ప్రతిసారి ఇంట్లో టిఫిన్ చేసినప్పుడు నన్నే చేయమంటారు మా మమ్మీ అయినా ఎవరైనా సరే. సో లెట్స్ డూ ఇట్. మమ్మీ కంటే పర్ఫెక్ట్ ఏం కాదులే కానీ బట్ నేను చేసేది నచ్చుతుంది. మనం ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదులే, మమ్మీ దగ్గరనే నేర్చుకున్నాం. సో చేసేద్దాం. చూడండి, అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అండ్ నేనైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ ఇవన్నీ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిన ఆనియన్స్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి అంటే టమాటోస్ వేసేద్దాం. మీ అందరు కూడా ఇట్లా అలవాటు ఉందా? ఇట్లా ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత దీనికి ఉండనే ఉండకపోని అది సెకండరీ, ఆ మ్యాటర్ పట్టించుకోవద్దు. కాకపోతే ఇట్లా 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 కొట్టాలి, అదనమాట. సో టమాటోస్ అయితే వేసేద్దాం. డన్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి లిడ్ పెట్టి మంచిగా కుక్ అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది, లేదంటే అంత టేస్ట్ ఉండదు. ఇదంతా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ లిటిల్ బిట్ ఇంతే చింతపండు వేయాలి. ఇంతే, జస్ట్ చింతపండు వేసి కొంచెం సేపు ఉంచి దాని తర్వాత గ్రైండర్ పట్టేయాలి. అండ్ ఎలా వచ్చింది ఏంది అని చెప్పి అది రేపు మార్నింగ్ క్లిప్ తీసి అది వేరే షార్ట్ పెడతా, చూడండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. పెట్టేద్దాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఏంటి హైలో పెట్టింది అనుకోకండి, జస్ట్ ఇప్పుడే హైలో పెట్టిన. ఇంకొక 2 minutes ఆగుదాం. సో దట్ ఇంకా ఇది ఇంత అట్లనే ఉంది, ఇంకొంచెం ఉడకనిద్దాం. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడే ఏం చేయాలంటే కొంచెం జస్ట్ లిటిల్ బిట్ చింతపండు. చూసారా? ఇది ఇంతే చాలు. ఎందుకంటే మరీ పుల్లగా అయిపోయిందంటే బాగుండదు. ఇది కూడా ఎక్కువనే అనిపిస్తుంది, అందుకే తీసేస్తున్నా. అది ఎక్కువ అనిపించిందా, అది ఎక్కువైందా అనొచ్చు. అవుతుంది, ఇంతైనా కానీ అది ఎక్కువనే అయిపోతుంది. సో చూసి వేసుకోవాలి. ఒక 2 minutes అవుదాం. ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి మర్చిపోయాను ఇలా వేయడం. అదేంటి, కొత్తిమీర మర్చిపోయాను. మర్చిపోవడం కాదులే, కొత్తిమీర లేదు ఫస్ట్ మెయిన్గా. ఏం కాదులే, ఈసారికి అడ్జస్ట్ అయిపోదాం. ఓకే. ఇంకా కుకింగ్ చేయాలంటే పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉన్న వాళ్ళే చాలా బాగా కుక్ చేస్తారు. అఫ్కోర్స్ నాకు మా మమ్మీలా అనే పేషెన్స్ చాలా ఎక్కువ. సో లెట్స్ సీ ఎట్లా టర్న్ అవుట్ అవుతుందని చెప్పి చూద్దాం. ఇంట్లో కూడా మాలానే ఉన్నారా? ఎట్లా అంటే టిఫిన్ తినాలి, టిఫిన్ పక్కా చెయ్యాలి అనుకుంటారు. ఒక్కసారి వేసుకుంటారు టిఫిన్, అదొక్కసారికే టిఫిన్ తింటున్నామా, ఓకే డన్, మంచిగా తింటున్నాం కదా అనుకుంటాం. ఆ పిండి అప్పటికి అయిపోయింది అనుకో, మళ్ళీ ఏదో ఒక 2-3 months తర్వాత టిఫిన్ అని గుర్తొస్తుంది. అండ్ మీరు కూడా మాలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. సో ఇదైతే అయిపోయింది. కొంచెం సేపు చల్లగైన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అప్పుడు గ్రైండ్ పెట్టాలి. లెట్స్ ట్రాన్స్ఫర్ దిస్. టాంటడా. చేసేటప్పుడు కూటు రాలే కానీ దీన్ని బట్టి నవ్వుతూ వస్తుంది, దగ్గు తుమ్ములన్నీ. సో దీన్ని ఏమంటారు, తాలింపే. అది కూడా చూపిస్తాం. అందరికీ తెలిసి ఎట్లా వేయాలో తాలింపు, బట్ చూపిస్తా. ఓకే లెట్స్ సీ. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేయాలి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేయాలి. బాగుంటుంది టేస్ట్. పలుకులు దాకుతుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు. అస్తిక తీస్తుంది వీడియోగ్రాఫర్ లాస్ట్ మూమెంట్లా. చాలు. ఇప్పుడు వీడియో తీయమంటే పల్లి పకోడి తింటుంది, పల్లి పకోడి తినుకుంటూ తీస్తుంది. దాంట్లో వేయాలి అనుకుంటున్నారా? వేయద్దు. కొంచెం మాడింది అంటే పోపు మాడితేనే టేస్ట్ ఉంటుంది కదా, పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చట్నీని ఇందులో వేసేయాలి. సో దట్ ఇది కొంచెం ఈ నూనెలో మంచిగా వేగిన తర్వాత ఉప్పు వేసి కలిపేయాలి. ఖతం, మన చట్నీ రెడీ.
మా చట్నీని చూడండి, చుట్టుపక్కల ఉంది చూడకండి. ఇప్పుడు ఇదైతే క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మొత్తం ఇట్లా తూడ్ చేయాలన్నమాట. మా మమ్మీ లేదు కదా ఇండియన్ guys. థింగ్స్. మా మమ్మీ లేదు కదా గైస్, దాన్ని కూడా ఉడిపించింది ఇప్పుడు. వేస్ట్ చేయొద్దు దేన్నైనా కానీ కదా. హనీ అయితే ఏం చెయ్యదు గైస్. అది చేసిన పని చూడండి ఒక్కసారి, అవి చూడండి చాలా ఆర్టిస్ట్. ఏం చెయ్యదు, 24 గంటలు ఫోన్ చూసుకుంటుంటుంది. ఇప్పుడు ఉప్పు వేయాలి, ఎంతనో తెలియదు రుచికి తగ్గట్టు. బట్ ఏదో అట్లేద్దాం, మనం ఎట్లాగో చేయాల్సిందే కదా ఇట్లా చేతులు వేసుకొని నాకడం. ఇప్పుడైతే బోడ ఒక స్పూన్ వేసిన, ½ టీ స్పూన్. ఫుల్ దీన్ని కలుపుదాం. నాకు తెలిసి అయితే సరిపోదు, ఇంకొంచెం వేయాలి. శివాని మాస్టర్ చెఫ్కి పంపించాలి గైస్. నేను అన్ని వంటలు బాగానే చేస్తాను, నాకు ఒక మటన్ ఫిష్ తప్ప ఇంకన్నా అదొకటే రావు, 2 రావు. ఓకే, ఇంకొంచెం వేద్దాం ఎందుకైనా మంచిది. అమ్మో ఇంత చాలా? చాలు. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుందనేది. ఎట్లుందో తెలియాలి కదా, లేదంటే వావ్, జింగ్ అమేజింగ్, సూపర్ ఉంది. దీన్ని వచ్చేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. డన్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, మెయిన్గా కుకింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హనీ శివు వ్లాగ్స్. లట్స్ ఆఫ్ లవ్.